మొదటి రాజులు రాసిన పుస్తకము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 5 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరము కూడా భయభక్తులతో చదువుకుందామండి. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయగోరిన అంతటిని చేయుట ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండో మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపమును నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇజ్రాయేలు మీద సింహాసనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదుతో నేను సెలవిచ్చినట్లు ఇజ్రాయేలు మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచబడుదును. ఆమేన్, హల్లెలూయా. చదువుబడిన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా దయచేసి కూర్చోవచ్చు. కూడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నా యొక్క హృదయములు పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు ఉంటే దయచేసి బయటికి వెళ్ళిపోండి, లోపల వద్దు. దయచేసి మీ నిద్ర పక్క వాళ్ళకి అంటుకుంటుంది. నేను ఎప్పుడు చెప్పలేదు, కనీసం ఈరోజున నిద్రపోకుండా కాసేపు పాటలు పాడేటప్పుడు ఏంటంటే విధేయత ద్వారా దేవుని యొక్క నామము ప్రత్యక్షపరుచుకొనుట. దేవుడు తన నామమును ఎవరికి ప్రత్యక్షపరుచుకుంటాడయ్యా అంటే విధేయత కలిగిన వాళ్ళకే తన యొక్క నామమును దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఏమండి, దేవుని యొక్క నామము ప్రత్యక్షపరచబడాలంటే దేవుని యందు విధేయత ఉండాలి. మొదట దేవుడన్నా, దేవుని యొక్క వాక్యమన్నా, దేవునికి సంబంధించినటువంటి ప్రతి విషయములో మనము దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నప్పుడు ఆయన నామం ఏమై ఉన్నదో అది ధర్మశాస్త్రములోను, ఆయన నామం ఏమై ఉన్నదో ఈ యొక్క క్రొత్త నిబంధన కాలములోను ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. విధేయత లేని వారికి ఆయన పేరు భౌతికంగా మాత్రమే అర్థమవుతుంది, కానీ ఆయన చేసే కార్యములు కానీ ఆయన యొక్క ఆలోచనలు కానీ ఏవి కూడా విధేయత లేని వారికి అర్థం కావు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? కాబట్టి విధేయత ఏం చేస్తుందంటే దేవుని యొక్క నామము ప్రత్యక్షపరుస్తుంది. అందుకే మొదటి రాసుల గ్రంథంలో మీరు కొన్ని లేఖనాలు ఉన్నాయి, చాలా లేఖనాలు ఉన్నాయి. వాటిని ఒక బైబిల్ స్టడీ లాగా మీకు కొన్ని విషయాలు అర్థం కావడానికి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ కానీ మీరు రాజులు రాసిన గ్రంథంలో కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు మహారాజు గారు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలని ఎంతో ఆశపడ్డాడు. ఎంతో ఆశ కలిగి ఉన్నటువంటి దావీదు కట్టాలనుకున్నప్పుడు దేవుడు దావీదునకు దర్శనమిచ్చి ఏమంటున్నాడంటే, నీవు అనేక మంది రక్తములను నువ్వు ఒలికించావు కాబట్టి నీ యొక్క చేతులతోటి ఈ యొక్క మందిరాన్ని నువ్వు కట్టకూడదు. నీ గర్భవాసములో రాబోతున్నటువంటి నీ కుమారుడి ద్వారా ఈ యొక్క మందిరాన్ని నేను కట్టిస్తాను అని దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. దావీదు తరువాత ఆయన కుమారుడుగా
ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి కుమారుడు ఎవరు అంటే, అనేక మంది కుమారులు ఉన్నను ఆ యొక్క కార్యమును చేయడానికి దేవుడు సొలొమోనును దేవుడు ఎన్నుకున్నాడు. ఏమండి, సొలొమోనుని ఎన్నుకున్నప్పుడు మీరు చూస్తే, సొలొమోను తన తండ్రి అయిన దావీదు కలిగినటువంటి ఆ యొక్క సంపాదించినటువంటి ఆస్తిని బట్టి, తనకు కలిగినటువంటి ఘనతను బట్టి అనేక దేశాలలో నుండి కూర్చో వచ్చి గమ్మున అటు తిరుగు కూర్చో, అనేక స్థలములలో కలిగినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మందిరమును కట్టడానికి అవసరమైనటువంటి అన్ని వస్తువులు సొలొమోను రాకముందనే దావీదు సేకరించాడు. అంతే కదండి, హల్లెలూయా. అది అంతయు కూడా క్రొత్త నిబంధనకు ఒక సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఏది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడిన ప్రజలను విమోచించుట కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచినట్లు. అవును కదా? అలా మందిరం కట్టడానికి ముందుగా ఎలా సామాగ్రిని సిద్ధపరిచాడో, ఇక్కడ అనేక మందిరాలను సిద్ధపరచడానికి ముందుగా విమోచించడానికి క్రీస్తుని, యేసుని ఆయన ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. గొర్రె పిల్లగా జగత్తు పునాది వేయబడకముందు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ సొలొమోను అయితే తన తండ్రి సంపాదించినటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క వస్తువులన్నిటినీ సిద్ధపరిచాడు. కానీ ఆ మందిరములోనికి దేవుణ్ణి అభిషేకము, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క దృష్టి, దేవుడు అందులో ఉండాలి, నివసించాలి అంటే ఆయనకు అనేక ప్రయాసపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొలొమోను మందిరం కట్టగానే దేవుడు రాలే. అవును కదా? ఈరోజు మందిరం కట్టడంత మాత్రాన, ప్రయాసపడినంత మాత్రాన ప్రయోజనంలే. మందిరము కట్టినను ఆ మందిరములోనికి ఆయన వచ్చి నివాసం ఉండాలంటే మందిరము కట్టుచున్న వ్యక్తి కష్టపడవలసిన పని ఉంది. హల్లెలూయా. ఏంటి అది అంటే, మొదటగా సొలొమోను ప్రార్థిస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు చూడండి. సొలొమోను ప్రార్థన 9వ అధ్యాయంలో 1వ వచనంలో చదవండి అయ్యా. ఉండండి. ఆల్రెడీ ఒకసారి ప్రత్యక్షమైనట్లు యెహోవా రెండో మారు సొలొమోనుకు ప్రత్యక్షమై సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చాడు. ఏం చేశాడంట? దేవుని యొక్క సన్నిధానంలో సొలొమోను ప్రార్థన విజ్ఞాపనలను నేను అంగీకరించాను. మీరందరూ ప్రార్థన, ఆయన మాటలు, దేవుడు మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా గమనించాలి. సొలొమోను ప్రార్థన చేశాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు దర్శనమిచ్చి దేవుడు సొలొమోనుతో ఏమంటున్నాడంటే, నా నామమును నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. అంటే మందిరం పరిశుద్ధపరచబడవలగి అంటే దేవుడు చేతిలో ఉన్నది. హల్లెలూయా. ఒక మందిరము పరిశుద్ధపరచబడాలన్నా, ఒక మందిరం విమోచించబడాలన్నా, దేవుడు అందులో నివసించాలన్నా అది దేవుని యొక్క చేతిలో ఉన్నది. ఎప్పుడు అది ఆయన వస్తాడు అంటే నువ్వు ఆయన అనుకున్నట్లుగా నువ్వు ప్రార్థించినప్పుడు. హల్లెలూయా, ఆమేన్. నా నామము ఏముంచుతాడంటే అక్కడ దేవుడు నా నామమును ఆ మందిరంలో ఉంచుతానన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? ఏముంచుతాడంట దేవుడు అక్కడ? నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు
పరిశుద్ధపరిచి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత నా ఏంటంటే దేవుని యొక్క దృష్టి, అంటే దేవుని యొక్క చూపు. హల్లెలూయా. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క చూపు నా మనస్సును, అంటే దేవుని యొక్క హృదయాన్ని ఎల్లప్పుడూ అక్కడ ఉండును. హల్లెలూయా. ఎక్కడ ఉంటుంది దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క హృదయం ఎక్కడ ఉంటుంది అంటే, అందరూ వింటున్నారా? ఆయన నామము ఉన్న చోట. మొదటిది ఆయన నామము ఉన్న చోట. రెండోది ప్రార్థన ద్వారా ఆయన నామము ఉన్న చోట. రెండోది ఏమంటున్నాడంటే పరిశుద్ధపరచబడిన చోట. ఆమేన్, హల్లెలూయా. ఆయన దృష్టి, ఆయన యొక్క మనస్సు ఎల్లప్పుడు సదాకాలం ఉంటుంది. వింటున్నారా? మీరు ఆడ మాట్లాడుతున్నట్లు జాగ్రత్తగా గమనించండి. సదాకాలం నా దృష్టి ఉంటుంది, నా మనస్సు ఉంటుంది, కానీ నేను ఎప్పుడు అక్కడ ఉండను. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే కింద చదివితే మీకు ఇక్కడ కొన్ని షరతులతో కూడినటువంటి నిబంధనలు సొలొమోనుకు దేవుడు చెప్తా ఉన్నారు. అబ్రహాముతో షరతులు లేని నిబంధనలు ఇచ్చాడు, కానీ సొలొమోనుతో షరతులు కలిగినటువంటి నిబంధనలు కొన్ని కింద చెప్తా ఉన్నాడు. ఎప్పుడు అలా ఉంటుంది అంటే, నా దృష్టి, నా చూపు ఎప్పుడు అక్కడ ఉంటుంది. సదాకాలం ఎప్పుడు ఉంటుంది అంటే కింద అంటున్నాడు. చదవండి ఇప్పుడు 4వ వచనం చదవయా. ఎవరు నడిచినట్టు? సొలొమోను తండ్రి ఎవరండి? దావీదే గారేనా? హల్లెలూయా. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడువై నీతిని పడిచి నడుచుకొని నేను నీకు ఏదైతే సెలవిస్తున్నానో ఆ సెలవిచ్చిన దానంతటి ప్రకారము నీవు చేస్తే, నా కట్టడలను నా విధులను నువ్వు అనుసరించిన ఎడలా నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలుల సింహాసనము మీద ఆసనుడై ఉండక ఖచ్చితంగా మానడు. ఆమేన్, గట్టిగా ఆమేన్, హల్లెలూయా. మీరు బాగా గమనిస్తున్నారా? నీ తండ్రి అయిన దావీదు చేసినట్లుగా నీతిని బట్టి నడుచుకుంటూ యథార్థముగా ఉంటూ, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఉంటూ నీవు యథార్థంగా నీతిగా నువ్వు నడుచుకున్నట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క సంతతిలో, నీ యొక్క సంతతిలో వచ్చు వారిలో ఒకడు నీ సింహాసనం మీద ఉండకుండా ఖచ్చితంగా మానడు. అంటే లేకపోతే, నువ్వు ఒకవేళ ఉండకపోతే చెప్పండి, మందిరం కూడా ఉండదు అక్కడ. ఏమో అర్థమైందా? హల్లెలూయా. నువ్వు అట్లా కానీ నీ తండ్రి అయిన దావీదు ఉన్నట్లుగా ఉండకపోతే నీ మందిరం కూడా ఉండదు అక్కడ. కింద మొత్తం చదువుకోండి మీరు, తర్వాత లేదు చదవడానికి మనకు టైం లేదు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కానీ మీకు ఒక విషయం చెప్పడానికి ఇక్కడ నేను ప్రయత్నిస్తాను. దేవుని నామానికి స్తోత్రం. ఏంటి అంటే, పాత నిబంధన అంతయు కూడా ధర్మశాస్త్రం అయి ఉన్నది, క్రొత్త నిబంధన అంతయు కూడా కృప అయి ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. దావీదు కన్నా ముందు అబ్రహాం గారు ఉన్నారు, హానోక్ గారు ఉన్నారు, నోవా గారు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు. హల్లెలూయా. అనేక మంది ఉన్న ఆయన రాజుల గ్రంథంలోకి వచ్చేసరికి ఆయన అనేక మందిని మాదిరిగా తీసుకోలేదు, కానీ రాజుల దగ్గరకు వచ్చేసరికి ఒక రాజునే ఒక మార్గదర్శిగా అక్కడ చూపిస్తున్నాడు.
అవును కదా? ఒక రాజునే రాజుకు చూపిస్తున్నాడు ఆయన. ఎందుకంటే మోషే గ్రంథంలో దేవుడు, మోషే రాస్తున్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు ముందుగా రాజులు ఎటువంటి నియమాలు పాటించాలి, ఆయన రాజ్యానికి ఎటువంటి నియమాలు ఉండాలి, ఆయన రాజనగరం ఎలా ఉండాలి, ఆ రాజనగరం ఎలా కాపాడుకోవాలి, ఎటువంటి సంబంధమైనటువంటి కార్యాలు ఆ రాజులు చేయాలి అనే విషయాలన్నీ కూడా దేవుడు మోషే ప్రవక్త ద్వారా ముందుగానే ధర్మశాస్త్రంలో రాయించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మేజర్గా అతి గొప్పదైనటువంటి ఒక మార్గదర్శిగా రాబోతున్న వారందరికీ ఒక పితరుడుగా ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ప్రారంభ రాజు ఎవరు అంటే ఇక్కడ దావీదు మహారాజు. హల్లెలూయా. అవును కదా? దావీదే కదా మూల పురుషుడు. చెప్పండి, రాజులందరిలో ఎవరిలో నుంచి వచ్చారు? రాజులందరూ ఎవరిలో నుంచి వచ్చారు? దావీదులో నుంచి వచ్చారు. ఇజ్రాయేల్ రాజులందరూ కూడా ఎవరిలో నుంచి వచ్చారు? దావీదులో నుంచి వచ్చారు. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు రాజులందరికీ కూడా దేవుడు ఒక రాజును చూపించి, నీ తండ్రి అయినా దావీదు వలె నువ్వు యథార్థముగా నీతిని అనుసరించి ప్రవర్తించిన ఎడలా ఇజ్రాయిల్ యొక్క రాజ్యం అంతటిలో కూడా నీ సింహాసనం మీద ఒకడు సదాకాలం ఉండక మానడు అని దేవుడు చెప్పేశాడు. ఎప్పుడంటే ఇలా చేస్తే ఖచ్చితంగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు ముఖ్యముగా ఒక్క వ్యక్తిని అనేక మంది రాజులకు ఆయన బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథం అంతలో కూడా ఒక్క రాజుని చూపించుకుంటూ వచ్చాడు. చూపిస్తాను మీకు లేఖనాలు చాలా వరకు. ఒక్క రాజునే చూపించి, దావీదు వలె ఇతడు ఉండలేదు, దావీదు వలె ఈ రాజు ఇట్టు ఉండలేదు, దావీదు వలె ఈ రాజు అని అనేక చోట్ల దేవుడు దావీదునే వాడుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దావీదు పాత నిబంధన గ్రంథం అంతా కూడా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక్కడ మొదటి సంఘకాలం పెంతెకోస్తు దినము మొదలుకొని చివరి సంఘకాలము ముగింపు వరకు, వధువు ఎత్తబట్టు వరకు అందరికీ ఎవరిని సాదృశ్యంలో చూపిస్తున్నాడంటే క్రీస్తుకు సాదృశ్యంలో చూపిస్తున్నాడు. హల్లెలూయా. అవునా కాదండి? చెప్పండి, హల్లెలూయా. అక్కడ దావీదుని ఎందుకు చూపించాడంటే అక్కడ భౌతికంగా రాజు లేడు, క్రీస్తు లేడు, ఆ రాజులలో ఉండే ఆయన నివసించాడు. ఆమేన్, హల్లెలూయా. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన తన ప్రజలలోనూ, ప్రవక్తలలోనూ, అపోస్తుల్లోనూ, అనేక మంది 5 రకాల పరిచర్యలలోనూ ఆయన నివసించాడు. ఆమేన్. కాబట్టి మీకు ఒక విషయం చూపించాలనుకుంటున్నా ఇక్కడ నేను. ఏంటయ్యా అది అంటే, మీరు కానీ జాగ్రత్తగా గమనించాలి, బైబిలు గ్రంథం అంతటిని మనము క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ కాలంలో ఉన్న మనల్ని పోల్చుకోవాలి, మనల్ని సరిచూసుకోవాలి అంటే పాత నిబంధనల్లో విధేయత కలిగిన రాజులు ఉన్నారు, విధేయత కలిగి కొంతకాలం నడిచి పడిపోయిన రాజులు ఉన్నారు, ప్రారంభంలో ఎంతో గొప్పగా విధేయత చూపించి చివరిలో సంపూర్ణంగా పడిపోయిన రాజులు ఉన్నారు, అసలు సంపూర్ణంగా లేని రాజులు కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్నారు. విధేయత లేని రాజులు. అందరూ వింటున్నారా? ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే, విధేయత అయా కాళ్ళోపదయా, విధేయత నువ్వు చూపిస్తేనే నీకు నామం ప్రత్యక్షపరచబడుతుంది. వాక్యం వచ్చినప్పుడు మనకేం నేర్పిస్తుంది? వాక్యం చెప్పండి. వర్తమానం మనకేం నేర్పిస్తుంది? గర్వాన్ని నేర్పించదు, జ్ఞానాన్ని నేర్పించదు, సామాన్యత నేర్పిస్తుంది, విధేయత నేర్పిస్తుంది, లోబడుట నేర్పిస్తుంది. హల్లెలూయా. కానీ ధర్మశాస్త్రములో ఉన్న వారందరిని గురించి మాట్లాడితే ఏమంటాడు? విధేయత కలిగిన కొంతమంది రాజులను నేను చూపిస్తా. అది ఎవరికి సాదృశ్యంగా మాదిరిగా అంటే దావీదే ముందు ముగ్గుర్తు. వింటున్నారా? దావీదే ముందు దావీదుని చూపిస్తాడు, ఈ రాజుని చూపిస్తాడు.
దావీదుని చూపిస్తాడు, ఈ రాజుని చూపిస్తాడు. అధికముగా దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి రాజులలో పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షత కలిగిన రాజు ఎవరు అంటే దావీదు మహారాజు. అవునా? అవునా? ఒప్పుకుంటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దావీదేనా? ఎందుకో తెలుసా? దావీదు అనేక మార్లు తప్పు చేసినను దేవుడు అతనిని క్షమించి ఏర్పాట్లో ఉన్నవాడు కనుక ఆయనని ఒక విధేయత కలిగిన రాజుగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అందుకే సొలొమోనుతో ఏమంటున్నాడు? నీ తండ్రి అయిన దావీదు నడుచుకున్నట్లు, చదవండి చదవండి దయచేసి, యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని చేసి ఆమేన్. ఆమేన్. నీ సింహాసనమును చిరకాలము వరకు నేను సింహాసనాన్ని స్థిరపరుస్తా. సింహాసనం ఉందా? సింహాసనం ఉందా? అయ్యా చెప్పండి అయ్యా, ఇప్పుడు చెప్పబడిన మాటలు మరి ఉండాలిగా, ఉందా? హల్లెలూయా, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. సింహాసనం ఇప్పుడు కూడా ఉంది, కానీ రాజు లేడు. వింటున్నారా? ఎందుకు లేడు అంటే ఆ రాజులందరూ కూడా దావీదు నడుచుకున్నట్టు నడుచుకోలేదు. అందుకే దావీదుని ఒక పరిపూర్ణమైన రాజుగా, విధేయత కలిగిన రాజుగా దేవుడు దావీదుని ముందు చూపిస్తున్నాడు. ఇంకొక విషయం చెప్పాలంటే దావీదు ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే దావీదు గురించి, దావీదు జనసంఖ్య లెక్కించడంలో తప్పు చేశాడు. ఉరియా భార్య విషయంలో ఆయన తప్పు చేశాడు. ఉరియాను చంపించాడు. ఉరియా చంపిన తర్వాత కూడా ఆయన అబద్ధములు మాట్లాడాడు. హల్లెలూయా. కానీ దేవుడు అన్నిటినీ క్షమించినను ఆ ఉరియా భార్య విషయములో తప్ప దావీదు ఎల్లప్పుడూ నాకు యథార్థముగా నడుచుకున్నాడు అంటున్నాడు. అన్నాడా లేదా? హల్లెలూయా. చదువు ఒకసారి మొదటి రాజులు రాసిన గ్రంథము, క్షమించండి, మొదటి రాజులు రాసిన పుస్తకము 15వ అధ్యాయం 4-5 వచనాలు చదవయ్యా. తన జీవిత దినములన్నీ దేవుని యొక్క దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో దావీదు ఏం చేశాడంట? దేని విషయం ముందును తప్పిపోకుండెను. హల్లెలూయా. ఆ ఒక్క విషయంలోనే దావీదు తప్పు చేశాడట. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తాడు. అందుకే దేవుడు చిన్న చిన్న విషయాలన్నిటిని కూడా ఆయన క్షమించినను ఒక తప్పిదమును గురించి మాత్రం ఎల్లప్పుడూ దేవుడు మర్చిపోవడం లేదు. ఆ ఒక్క విషయములో తప్ప నా యొక్క ఆజ్ఞలు కట్టడల విషయములో ఎన్నడూ కూడా తన జీవితకాలం దావీదు ఎన్నడూ కూడా తప్పు చేయలేదు. యథార్థముగా దావీదు నడుచుకున్నాడు అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఆ దావీదు యొక్క విధేయతనే ముందు పెడుతున్నాడు. ఎక్కడ? సొలొమోను దగ్గర. అవునా కదండి? సొలొమోను దగ్గర దావీదు యొక్క విధేయతను మాట్లాడుతున్నప్పుడు దావీదు లాగా పరిపూర్ణంగా సంపూర్ణంగా ఒక్క విషయంలో తప్ప దావీదులాగా సేమ్ దావీదులాగా నడుచుకున్న రాజులు కూడా బైబిల్లో ఉన్నారు. సేమ్ దావీదే. వింటున్నారా? ఆయనకు అర్థమవుతుందా? దావీదు ఒక్క విషయంలో తప్పు చేశాడు, మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉన్నాడు. అట్లాగే సేమ్ నడుచుకున్నటువంటి
విధేయత కలిగిన, పరిపూర్ణమైన విధేయత కలిగిన రాజుల్ని కొంతమంది నేను చూపిస్తాను. ఎవరు మొదటివాడు అంటే యోషియా. ఎవరు చెప్పండి? ఎప్పుడైనా వినరా? సమాధులను, శల్యములను వింటున్నారా? హల్లెలూయా. సరే చదవండి. యోషియా రాజు, రెండవ రాజుల గ్రంథం. నాయన గమ్మునైనా ఇప్పుడే 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి త్వరగా, ఫాస్ట్. ఎవరు? యోషియా అనబడే ఒక రాజు ఆ దేశాన్ని ఏలడం ఆరంభించినప్పుడు ఎన్ని సంవత్సరాల రాజు అండి ఆయన? ఎన్ని సంవత్సరాలకు రాజు చెప్పాడు? చెప్పండి. ఎన్ని ఏళ్ళు? హల్లెలూయా. 8 సంవత్సరాల వయసుకే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తిని ఆ దేశాన్ని ఏలడానికి దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు. కానీ 60, 70, 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఈ దినమున దేశాలను సరిగా పరిపాలించలేకపోతున్నారు. అవునా కదా? కానీ 8 సంవత్సరముల వయసు ఉన్నటువంటి యోషియా రాజు దేశంలో దేవుడు రాజుగా నియమించాడు. ఏమంట? రాజుగా ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏలాడయా? 31 సంవత్సరములు యోషియా రాజుగా యెరూషలేములో సింహాసనం అందు ఆసీనుడయ్యాడు. ఆమేన్. ఎదీదా అతడు ఎలా ఉన్నాడు? యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు, కుడికైనను ఎడమకైనను తిరుగక. ఎవరు చూపిస్తున్నాడు ఇక్కడ? చూపిస్తున్నారా? ఎవరు చూపిస్తున్నాడు? ఎవరినో చూపించాలా, కానీ ఎవరు చూపిస్తున్నాడు? దావీదునే చూపిస్తున్నాడు. ఆయన మన పితరుడైన దావీదును చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించి హల్లెలూయా 1-2 వచనాలు చాలు బ్రదర్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ దాకా చదివారు సార్? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అంటే దావీదులాగా సేమ్ టు సేమ్ కరెక్ట్గా, పర్ఫెక్ట్గా, పరిపూర్ణంగా, సంపూర్ణంగా నడుచుకున్న రాజు ఎవరైతే ఉన్నారు అంటే అది యోషియా రాజు. అందుకే ఆయన్ని దావీదుతో సరిపోల్చుతూ దేవుడు అక్కడ మాట్లాడుతూ, ఈయన అసలు తప్పిదం ఏం చేయలే, కానీ దావీదులో చిన్న లోపాన్ని దేవుడు చూపిస్తున్నాడు. యోషియా మాత్రం అక్కడ ఏమి చూపించాల. హల్లెలూయా. పరిపూర్ణంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక రాజు చూడండి, హిజ్కియా. మొదటి వాడెవరు చెప్పాలా మీరు? నేను చెప్పి మొదటి చెప్పిన దాన్ని మళ్ళీ ఇంకోసారి ఆయన నోటితోటి ఎదురు చూడకూడదు. మొదటి వాడెవరు? హోషేయ కదా సామె, యోషియా. ఇంటికి పోయినా కూడా యోషియా. దేవునామానికి స్తోత్రం. ఏమన్నాడు? క్షమించండి, హిజ్కియా గురించి మాట్లాడుతున్నాడు. 2వ రాజులు 18వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి అయ్యా. ఇక్కడ మీరు బాగా చూడాలి. ఇక్కడ కూడా ఎవరితో పోలుస్తున్నాడు? హిజ్కియాని. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. దావీదు తమ తండ్రి అయిన దావీదు చేసినట్లు
అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. 4వ వచనం కూడా చదివారండి. అతడు ఏం చేశాడు? ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి ఏం చేశాడు? మోషే చేసిన ఇత్తడి సర్పం ఉందిగా, చేశాడా? మోషే ఇత్తడి సర్పము నిర్గమకాండంలో చేశాడా? హల్లెలూయా. ఆ నిర్గమము కాలంలో చేసిన ఇత్తడి సర్పమును ఇజ్రాయేల్ ప్రజలు ఆరాధిస్తూ ఉంటే చిన్న ముక్కలు ముక్కలుగా ఎరగొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. పర్ఫెక్ట్గా. ఎందుకంటే నేను ఒకటి చెప్పడం మర్చిపోయా. దావీదును దేవుడు మాదిరిగా చూపిస్తున్నప్పుడు 4 రకాలైన రాజులను మనము పాత నిబంధన గ్రంథంలో మనం చూడవచ్చు. హల్లెలూయా. మొదటిది ఎవరు అంటే దేవుడికి విధేయత చూపిన రాజులు, పరిపూర్ణమైన విధేయత చూపిన రాజులు. వారిలో మొదటి వారు ఎవరు అంటే యోషియా. దావీదులాగే సేమ్ నడుచుకున్నాడు. హల్లెలూయా. రెండవ రాజు ఎవరు అంటే హిజ్కియా. ఏమండి? ఎవరు? హిజ్కియా రాజు. కానీ దావీదు ఉరియా భార్య విషయంలో తప్పు చేశాడని దేవుడు అన్నట్లుగా హిజ్కియా కూడా ఒక తప్పిదం చేశాడు. వింటున్నారా? ఆ తప్పిదం ఏంది అంటే తమ శత్రువులుగా ఉన్న పొరుగు వారికి తమ రాజ్యంలో ఉన్నటువంటి ధనమును, ఆయుధ కర్మాగారము ఎంత ఉందో తమ యొక్క బలమును పక్క దేశాలకు తెలియజేయకూడదు. దాన్ని అనవసరంగా తెలియజేశారు. మీరు చదువుకున్న తర్వాత వెళ్ళి మొత్తం. వింటున్నారా? హల్లెలూయా. అంటే దావీదు చేసింది ఎలా ఒక తప్పో ఈయన గురించి కూడా దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే ఆ విషయంలో తప్ప, శత్రువుకి తన బలాన్ని, ఆయుధ సామాగ్రిని విషయంలో తెలియజేయడంలో తప్ప ఈకి అన్నాడు కూడా హిజ్కియా తమ యొక్క రాజ్య పరిపాలన ఏ తప్పు హిజ్కియా చేయలేదు. అందుకు అర్థమవుతుందా? అందరు వింటున్నారా? హల్లెలూయా. దావీదులాగా నడుచుకున్న రాజు మొదటి రాజు యోషియా, రెండో రాజు హిజ్కియా. మూడవ రాజు ఎవరు అంటే ఉజ్జియా. వింటున్నారా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి స్తోత్రం. ఉజ్జియా సేమ్ దావీదు ఎలాగ నడుచుకున్నాడో యథార్థముగా, నీతిగా అలాగనే నడుచుకున్నాడు. కానీ యాజకులే తప్ప ఎవరు తాకకూడని, సమీపించకూడని ఆ ఒక్క విషయములో తప్ప ఎన్నడూ కూడా ఉజ్జియా దేవుని విషయంలో తప్పు చేయలేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ముందుకు దాటి వెళ్ళిపోతున్నా. అది మీకు కావాలంటే మీరు చదువుకోండి. 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయంలో ఉంటుంది. ఏమండి? అందరికి అర్థమైందా? హల్లెలూయా. అంటే ఈ ముగ్గురు ఎవరు అంటే దావీదు ఒక్కొక్క తప్పు ఎలా చేశాడు అలాగా ఒక్కొక్క తప్పు చేస్తూ వచ్చి పరిపూర్ణంగా, సంపూర్ణంగా తామును దేవునికి లోబడ్డారు. రెండోది రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు రాజ్యములో ఉన్న ప్రజలందరి చేత దేవుడికి విధేయత అయ్యేటట్లుగా వాళ్ళు నేర్పించారు. అందుకు అర్థమైందా? ఆమేన్. ఇది మొదటి రకమైన ప్రజలు. హల్లెలూయా. రెండవ రకమైన వారు ఎవరు అంటే అందరు వింటున్నారా? అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రెండో రకమైన వాళ్ళు ఎవరు అంటే విధేయత చూపించారు కానీ కొన్ని సమయాలలో రాజ్యములో ఉన్న ప్రజలకు భయపడి కొన్ని విషయాలు దేవునికి లోబడలేదు. కొంత చూపించారు, కొంత సమయం విధేయత చూపించారు, కొంతకాలం తర్వాత అవిధేయత చూపించారు. హల్లెలూయా. వాళ్ళలో మొదటివాడు ఎవరు అంటే రాజుగా ఉన్నటువంటి ఆసా. ఎవరు? చూడండి 296 పేజీ మొదటి రాజుల రాసిన గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవండి త్వరగా.
296 పేజీ. చూడండి, ఇక్కడ కూడా దావీదునే దేవుడు ముందు ఉంచుతున్నాడు. తన పితరుడైన దావీదు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషకాముల దేశంలో నుండి వెళ్ళగొట్టెను. తమ పితరులు చేయించున్న విగ్రహారాధన విగ్రహములను పడగొట్టెను. తన ఇంటి వాళ్ళు కూడా ఏం చేశారు? తన ఇంట్లో వాళ్ళు అవ్వట. ఎవరు? వాళ్ళ అవ్వ. వింటున్నారా? ఎవరు వాళ్ళవ్వ? ఏదో మయాక ఏం చేసిందంటే ఇంట్లో తన అవ్వగా ఉన్నటువంటి ఆమె ఇంట్లోనే ఏం చేసింది? అసహ్యమైన ఏం అది మరి సరిగ్గా చదవలేదండి. ఇది ఏం చేయించింది? దాని పేరు కరెక్ట్గా చెప్పండి. అసహ్యమైన ఒక దాన్ని చేయించి, దేవతా స్తంభమును ఒకదాన్ని చేయించి దాన్ని నిలపక ఆసా రాజు ఇంట్లో వాళ్ళైనా కూడా రాజు విధి పెట్టలే. హల్లెలూయా. మన ఇంట్లో వాళ్ళే, మా అమ్మే, మా నాయనే, మా తమ్ముడే, మా చెల్లె ఏమనుకుంటారేమో, ఇవన్నీ దేవుడి దగ్గర లేవు, రాజుల దగ్గర లేవు, ప్రవక్తల దగ్గర లేవు, పాస్టర్ల దగ్గర ఉండకూడదు, విశ్వాసుల దగ్గర కూడా ఉండకూడదు. మొహమాటం అనేదే ఉండకూడదా? హల్లెలూయా. మొహమాట పడ్డావంటే నువ్వు కూడా చచ్చిపోతావు. వాళ్ళతో ఉంటే నువ్వు కూడా ఖచ్చితంగా ఆత్మీయంగా చచ్చిపోతావు. హల్లెలూయా. అందుకే తన అవ్వ, తన తల్లిగా ఉన్నటువంటి ఆమె యొక్క తల్లి ఒక దాని విగ్రహాన్ని చేయించి దేవతాస్తమమును తన రాజ్యములో నిలబెడితే, మా మనవడే కదా రాజు, మనవడే కదా, అవును కదా. మనవడు ఏమవుతాడు? మనవడు కాబట్టి మనం ఏమైనా చేసినామనుకుంటాడట. రాజుకి ఏమైంది? కాలింది ఇక్కడ. హల్లెలూయా. ఎవరైతే నాకేంది అని చెప్పి దాన్ని ఏం చేశాడంట? చిన్న భిన్న ముక్కలుగా చేసేసాడు. ఎక్కడ? కిద్రోను వాగు గుర్తుందా? హల్లెలూయా. ఏలియా ప్రవక్త నీళ్లు తాగుతున్న వాగు. ఆమె ఆ వాగులో తీసుకుపోయి దాని బూడిదంతా కలిపేశాడు. హల్లెలూయా. పట్టపు దేవి, ఆ పట్టణానికే దేవి కాకుండా ఆమెను తొలగించేసేసాడు. ఇంకా బ్రదర్ ఎక్కడి దాకా చదివారండి? 13 దాకా, 14 దాకా చదివించి చూడండి. దేవుడు చక్కగా దేవునికి పరిశుద్ధ రాయిస్తుంది. దేవుడు తన దినములన్నీ, తన జీవించిన దినములన్నీ హృదయానికి పూర్వకముగా దావీదులాగా యెహోవానే అనుసరించాడు. దావీదులాగా ఆయన. కానీ చూడండి, దేవుడికి ఏదైతే అసహ్యంగా ఉందో ఆ ఉన్నత స్థలాలను తీసివేయలేకపోయాడు. వింటున్నారా? హల్లెలూయా. ఉన్నత స్థలాలని అది అంటే అన్నీ చేశాడు కానీ ఒక విషయం వచ్చి దగ్గరికి తప్పిపోయాడు. దేవునికి స్తోత్రం. యెహోషువపాతు కూడా అంతే. జనులకు భయపడి ఉన్నత స్థలాలని పడగొట్టలేదు. ఎవరు? యెహోషువపాతు. సీరియన్ల మీదకి అహాబుతో ఆయనే కదా, యెహోరామా యెహోషాపాతా ఆయనే కదా యుద్ధానికి పోయింది. యెహోషాపాతేనా పోయింది? నాకు గుర్తురాలే. యెహోషువ, అహాబు, యెహోషాపాతే ఇద్దరే సీరియన్ల మీదకి యుద్ధంకి వెళ్ళింది. తప్పించుకున్నవాడు యెహోషాపాతు. కుక్కల యొక్క నోటికి రక్తంగా మారినవాడు అహాబు. అంతేనా? హల్లెలూయా. అక్కడే అదే అంటున్నాడు. యెహోషాపాతు కూడా ప్రజలకు భయపడి ఉన్నత స్థలములు తీసివేయలేకపోయాడు. చూడండి 2వ దినవృత్తాంతములు రాసిన గ్రంథము 17వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు దయచేసి చదవండి.
ఉమ్, ఉమ్. మీరు మీరు అందరూ నేను చూపించేది అంతా చూస్తే దావీదునే దేవుడు చూపిస్తాడు. పాత నిబంధన గ్రంథం అంతా ఎవరిని చూపిస్తాడంటే దావీదే ముందు ఉంటాడు, తర్వాత మిగతా రాజు ఉంటాడు. ఈరోజు కొత్త నిబంధనలో మన రాజు అని యేసుక్రీస్తు ఉంటాడు, తర్వాత మనం ఉంటాం. ఎందుకంటే అది ధర్మశాస్త్రం కాబట్టి దావీదుని చూపిస్తున్నాడు. ఇది క్రొత్త నిబంధన కాబట్టి క్రీస్తుని చూపిస్తాడు. ఎందుకంటే దావీదు క్రీస్తుకు సాదృశ్యం కాబట్టి. హల్లెలూయా. అక్కడ దావీదు చేత ఆయన మందిరాన్ని కట్టించాడు, ఇక్కడ క్రీస్తు చేత మందిరాన్ని కట్టించాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇక్కడ మీరు ఇప్పుడు చదవండి, యెహోషాపాతు దావీదుని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. దావీదు ప్రారంభ దినములలో ఎలా అయితే దావీదు నడుచుకున్నాడో ఆ మార్గములోనే యెహోషాపాతు నడుచుకున్నాడు. కానీ ఏం చేశాడు? ప్రారంభ దినములలో ప్రారంభం బాగానే ఉంది. తర్వాత బయలు దేవతలను వాటిని ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి, దావీదు తండ్రి దేవుణ్ణి ఆశ్రయించు ఇజ్రాయేలు వారి చర్యలను వెంబడించక ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకొనెను. ఆరో వచనం దాకా చాలు బ్రదర్. యెహోవా అట్లా చేయడం వలన దేవుడు ఆయన యొక్క రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఆరుదాకండి. ఉన్నత స్థలాలని, దేవతా స్తంభములను. హల్లెలూయా. ఆమేన్. అక్కడ అట్టుంటది కానీ ఇంకో చోట ఇక్కడ ప్రస్తుతానికి ప్రారంభంలో ఆయన ఉన్నాడు. ఎండింగ్కి వచ్చరికి ప్రజలకు భయపడి కొన్ని చోట్ల ఉన్నత స్థలములు తీసివేయలేదు అని దేవుడు అంటాడు. మీ అందరికి అర్థమవుతుందా? హల్లెలూయా. మొదటి వర్గం ఎవరు? మొదటి రకం ఎవరు? పరిపూర్ణంగా దావీదులాగే విధేయత చూపించినటువంటి రాజులు. రెండవ రకము వర్గము ఎవరు అంటే ప్రారంభంలో బాగున్నారు, బాగానే ముందుకు పోతున్నారు, కానీ కొద్దిగా ప్రజలకు భయపడి దేవుడికి అవిధేయత చూపించారు. ప్రజలకు భయపడి అవిధేయత చూపించారు. మూడవ రకం ఉన్నారు. ఎవరు చెప్పాలి? మీరు చెప్తే నేను వినాలని ఆశపడుతున్నాను. కాదు, మనోళ్ళే ప్రారంభంలో ఓహో అని ఉంటారు, లాస్ట్కి వచ్చేసరికి పడిపోయి లేయరు. ఎంత కొట్టినా, ఎంత మాట్లాడినా, ఎంత తిట్టినా ఇంకా అవిశ్వాసమే అవిశ్వాసం. లాస్ట్కి వచ్చేసరికి దాదాపు ప్రారంభం బహుగా ఉంటుంది, ఆరంభం బాగుంటుంది, ముగింపు చాలా చెడ్డగా ఉంటుంది. వింటున్నారా? ఆమె అటువంటి రాజులలో ఒక రాజు, ఆయన ఎవరంటే ది గ్రేట్ కింగ్ సొలొమోన్. ఎవరా? దేవుడు చెప్పాడు ఇప్పుడు మనకి 9వ అధ్యాయంలో ఏమన్నాడు? నీ తండ్రి చేసినట్లు నువ్వు చేస్తే నీ సింహాసనం మీద సదాకాలము, శాశ్వత కాలము ఒకడు ఉండక మానడు అన్నాడు కదా. అని దేవుడు ఎవరితో చెప్పాడు ఆ మాట? సొలొమోనుతో చెప్పాడు. కానీ సొలొమోనే తప్పు చేశాడు. చూడండి, గమనించు. ప్రారంభం బాగుంది, కానీ ముగింపు చాలా బాధాకరంగా ఉంది. మొదటి రాజులు 11వ అధ్యాయం 4-8 దాకా చదివా త్వరగా. సొలొమోను వృద్ధుడు, ముసలివాడైపోయాడు, ఆయన పెద్ద ఆయన అయిపోయాడు. అప్పుడు ఏం చేశారంట రాజులు? ఎందుకు? దేవుడు చెప్పాడు ముందే మోషే ధర్మశాస్త్రంలో. మనం చదివామండి, చదివాము లేదా? రాజుగా ఉన్నవాడు ఒక స్త్రీనే వివాహం చేసుకోవాలని దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు, ద్వితీయోపదేశ కాండంలో.
కానీ ఈయన అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోవడం వలన రాజు ఏమైపోయింది, ఆ స్త్రీలందరూ కూడా ఏం చేశారు సొలొమోన్ ఇతర దేవతల తట్టు తిప్పగా దావీదు హృదయము వలె అతని హృదయము. ఇక్కడ కూడా మళ్ళీ దావీదునే చూపిస్తున్నాడు, కుమారుడి దగ్గర కూడా దావీదునే చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు, దేవుడైన యెహోవా ఎడల తండ్రి ఉన్నట్లుగా యథార్థముగా లేకపోయెను. సీదోనీయుల అష్టోత్తరముడే సీదోనీయుల దేవత, అమోరీయుల దేవత. ఈ ప్రకారము యెహోవా దృష్టికి చెడు నడత నడిచి, అవును హల్లెలూయా. ఎక్కడ దాకా చదివారండి? 8 దాకా చదవండి దయచేసి. సొలొమోను ఇది కాకుండా ఇంకా ఏం కాకుండా ఏంది, ప్రార్థన చేస్తే దేవుని యొక్క షకీనా మహిమ మందిరములోకి దించిన వాడు గొప్ప రాజు. అనేక మంది స్త్రీలు ఆయన హృదయాన్ని తిప్పేసేస్తారు. తిప్పేసినప్పుడు ఈయనే విగ్రహారాధన చేసేస్తున్నాడు. హలో, వింటున్నారా? చదువయ్యా. మోయాబీల హేమైన దేవతకు, అవును, యెరూషలేము ఎదురుగా తూర్పుగా ఉన్న కొండ మీద బలిపీఠములను కట్టించే స్థితికి వచ్చేసాడు రాజు. భార్యల నిమిత్తము అలా అతడు ఇలాగూ చేసేసాడు. హల్లెలూయా. ప్రారంభం ఎలా ఉంది? దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారిది ఎంతో బాగుందండి, అవునా కదా? హల్లెలూయా, ఆమేన్. కానీ ముగింపుకు వచ్చేసరికి ప్రారంభంలో సంపూర్ణమైన విధేయత, ముగింపుకు వచ్చేసరికి సంపూర్ణమైన అవిధేయత. విధేయత లేని వాడికి అయిపోయి తానే విగ్రహారాధన చేస్తున్నాడు, తానే బలిపీఠాలు కట్టిస్తున్నాడు, తానే ధూపాలు వేస్తున్నాడు. హల్లెలూయా. మనకు అర్థమవుతుందా? హల్లెలూయా. చివరిగా ఒకరు అసలు విధేయతే లేనోడు, అసలు విధేయతే లేనోడు వరస్ట్ కింగ్ చెప్పాలంటే ఇజ్రాయేలులో వరస్ట్లో నెంబర్ 1 వరస్ట్ వాడే. మామూలు వరస్ట్ కాదు, వరస్ట్ లిస్ట్లో హిట్ లిస్ట్ ఉంటే మొదటోడు వాడే ఉంటాడు. హల్లెలూయా. కాదు, మనస్సే. ఎవరా? మనస్సే. మా పేరేం మంచిగా చాలా బాగుంది, కానీ కార్యాలు మాత్రం చాలా చెడ్డగా ఉన్నాయి. దేవుడికి పరిపూర్ణమైన అవిధేయత చూపించి ప్రజలందరినీ కూడా చెడగొట్టినోడు. చూడు, గమనించు, నేను ముగిస్తాను ఒక 10 నిమిషాలు. 21వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 1 నుండి 11 దాకా చదివేయండి ఒకరు దయచేసి. మనస్సే 12 ఏళ్ళకే రాజు అయిపోయాడు పెద్ద ఆయన. యోషియా ఎన్ని ఏళ్ళకి అయ్యాడండి? యోషియా ఎన్ని గంటలకు అయ్యాడు? 8 సంవత్సరాలకు రాజు అయితే ఈయనకి దేవుడు ఎప్పుడు అధికారం ఇచ్చాడు? 12 ఏళ్ళకి ఇచ్చాడు దేవుడు ఇజ్రాయెల్ మీద రాజుగా చేయడానికి. వింటున్నారా? హల్లెలూయా. 12 ఏళ్ళకి రాజు అయిపోయిన వాడు ఏం చేస్తున్నాడు చూడండి ఇక్కడ. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించిచ్చు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వాళ్ళ ఎదుట ఉండకుండా ఎల్లగొట్టిన జనాలు చేసిన కార్యాలని మనష్షే రాజు ఏం చేస్తున్నాడు? హేయ క్రియలు చేయించు వచ్చను.
ఉమ్. తండ్రి ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడు? చదివామా? తండ్రి ఏం చేశాడంటే కూలగొట్టాడు. ఏంటి? ఉన్నత స్థలాల్ని తీసిపడేసి ముక్కలు ముక్కలకు చేసి చిన్న భిన్నం చేసేసాడు. ఎవరు? హిజ్కియా రాజు. హల్లెలూయా. ఆడి కొడుకు ఎవర్రా అంటే మనస్సే. హల్లెలూయా. ఆయన కొడుకు ఎవర్రా అంటే మనస్సే. మనస్సే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తండ్రి కూలగొట్టిన వాటిని మళ్ళీ పేరుస్తున్నాడట. ఉన్నత స్థలాన్ని అది చేయకూడదని తండ్రి తీసేస్తే కొడుకు ఏం చేయాలంటే దాన్నే ఫాలో అవ్వాలా. తిరిగి మళ్ళీ ఉన్నత స్థలాన్ని ఏం చేస్తుండే ఈయన? తిరిగి కట్టించను. బలిపీఠాలకి ఈయన కూడా బలిపీఠాలు కట్టించి ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రాలకు మొక్కడం ప్రారంభించారు ఇక్కడ. నా నామము. అందరు వింటున్నారా? అందరు వింటున్నారా? ఆమేన్, ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు నా నామము పెట్టుదునని చెప్పిన ఎక్కడ పెడతానడు ఆయన నామం? యెరూషలేములోని దేవుని యొక్క మందిరము. ఆ మందిరములో గొప్ప కార్యాలు చేస్తుండే ఈయన మనసే. ఏం చేస్తున్నాడు? చదువయా. నా నామము ఉంచుదునని దేవుడు సెలవిచ్చిన యెరూషలేములోనే, యెహోవా యొక్క సొలొమోను కట్టించిన మందిరంలోనే బలిపీఠాలు కట్టించేశాడు. ఆకాశ సమూహాలు ఎవరు? ఆకాశ సమూహాలు ఎవరు చెప్పండి? దేవదూతలు. దూతలేనా? ఆకాశ సమూహాలు దూతలేనా? హల్లెలూయా, ఆమేన్. పడిపోయిన సమూహం ఎవరండి? దూతలేనా? హల్లెలూయా. ఆ దూతలకు ఏం చేస్తున్నాడు మనస్సే రాజు? బలిపీఠాలు కట్టించేశాడు. అబ్బో, మామూలు కార్యాలు కాదు. తన కుమారులు ఏం చేస్తారు? రాజు కొడుకులే ఏం చేస్తున్నారట? దాటురా దాటు జాతరలో జారినట్టుగా అగ్నిని తొక్కిచ్చి అగ్నిగుండాలు దాటిస్తాడట రాజు. గొప్ప రాజు కదా. రాజే అటువంటి స్థితిలో ఉంటే సంఘము, రాజ్యము ఏ స్థితిలో ఉంటుంది ఆలోచించు. ఎందుకంటే రాజ్యానికి మొదటి పౌరుడు ఎవరు? రాజే. రాజ్యానికి పౌరుడు ఎవరు? మొదటి పౌరుడు రాజే. రాజు అటువంటి కార్యాలు చేస్తుంటే వెనకాల వాళ్ళందరూ కూడా మంత్రులు, సైన్యాధిపతులు, యోధులు, రాజ్యంలో ఉన్న ప్రజలందరూ రాజు ఏది చెప్తే ఏది చేస్తుంటే అదే చేస్తుంది. అంతే కదా. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నా? తన కుమారులే అగ్నిగుండమును దాటించి, అబ్బో, జ్యోతిష్కము, ఆస్ట్రాలజీ, శకునములు. ఏంది శకునాలు చూడడం? ఏంది ఇది ఈరోజు మంచిది. ఏం బ్రదర్, ఈరోజు మంచిదేనా? ఈరోజు మంచిదే చెడ్డదా? మంచిదే చెడ్డదా? పిల్లి అడ్డం వస్తే మంచిదా చెడ్డదా? నల్ల పిల్లి వస్తే మంచిదా? తెల్ల పిల్లి వస్తే మంచిదా? ఇలాంటి పిచ్చోళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవులు ఈరోజు. హల్లెలూయా. ఏం చేస్తారు? వెళ్తా ఉన్నాడు అనుకో, నల్లపిల్లి మేము అని ముందు పోయింది అనుకో, ఫోన్ వచ్చింది, ఎదురుగా పిల్లి వచ్చిందిరా, లోపల నీళ్ళు తాగేసిపో. నీళ్ళు తాగేసి కాసేపు కూర్చొని ఆయనకు పోదంబా. ఆడు ఎందుకు పోతుంటాడు రా అంటే ఏదో డబ్బులు అడగడానికి పోతుంటాడు. ఏదో డబ్బులు అడగడానికి పోతుంటే పిల్లి అడ్డం వచ్చి డబ్బులు అయిపోయిందంట. మరి ఏం చేద్దాం? శుక్రవారం అడ్డం వచ్చి డబ్బులు ఆపింది, మంగళవారం అడ్డం వచ్చి డబ్బులు ఆపింది. లేదంటే వెళ్తా ఉన్నారు అనుకో, ఎవరైనా భర్త నిద్రించినటువంటి స్త్రీ ఎదురు వచ్చిందంటే, ఈమె ఎదురుగా వచ్చింది, మన పని జరగదు, మనం పోయి రేపు పోదాం. ఆయన భర్త కాలం అయిపోయింది, దేవుడు తీసేశాడు. ఇప్పుడు ఆమెకి భర్త, భార్య అన్నీ కూడా దేవుడే.
నువ్వు ఒకవేళ నింద మోపితే నీ యెహోవాను నువ్వు నింద మోపుతావు. అంతే కదా సార్. మరి దేవుడు తీసేస్తే దానికి సాకులు మనం చెప్పలేము. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో, ఎప్పుడు ఉంటారో, ఎన్ని రోజులు ఉంటారో అని దేవుడు ముందుగా నిర్ణయించుంటాడు. కానీ కాలము సమయం వచ్చినప్పుడు అన్ని జరిగిపోతాయి. అవునా కదా. రేపు మనం ఉంటామని గ్యారెంటీ లేదు. ఇంకొక 10 ఏళ్ళు ఉంటాను, నేను 20 ఏళ్ళు ఉంటాను, ఇంకా 50 ఏళ్ళు ఉంటానని ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. హల్లెలూయా. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజు ఏం చేస్తున్నాడయ్యా? జ్యోతిష్కాలు చూస్తున్నాడు, శకునాలు చూసేటట్లుగా ఇజ్రాయేల్ ప్రజలను ప్రేరేపిస్తున్నాడు. రాజు శకునాలు చూస్తా ఉన్నాడు. వాడుక చేసేసాడంట, అలవాటు అయిపోయింది జనాలకి. సోది చెప్పించుకుంటున్నాడు. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి ఏమండి అంటే ఇప్పుడు చెప్పింది అని దేవుని దృష్టికి తప్పే కదా. అంటే దేవుడే కదా అంటున్నాడు ఇక్కడ. అట్లా చేయడము యెహోవా దృష్టికి అది చెడుతనమంట. నేను చెప్పలే, దేవుడే అంటున్నాడు. హల్లెలూయా. అగ్నిగుండాలు దాటించడమైనా, శకునాలు చూడడమైనా, సోది చెప్పడమైనా, జ్యోతిష్కం చెప్పడమైనా అన్నీ కూడా యెహోవా దృష్టికే చెడుతనమే. అది మనం కూడా చెయ్యకూడదు, వెంబడించకూడదు, ఫాలో అవ్వకూడదు. అట్లా ఫాలో అవ్వేవారిని మనలో ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పాలి, కానీ వాళ్ళు చెప్తున్నట్టు మనం చేయకూడదు. హల్లెలూయా. చదవండి, చదువు. అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనమును జరిగించి దేవుడికి కోపం రప్పించేసిన గొప్పోడాయన. అతని కుమారుడైన సొలొమోనుకును ఆజ్ఞ ఇచ్చి ఈ మందిరమున ఉండి నేను కోరుకున్న ఈ యెరూషలేము అనబడే ఈ యొక్క ప్రాంతంలో ఉన్న మందిరమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు అషేరా ప్రతిమలను ఉంచెను. 11 దాకా చదవండి చాలు. ఆజ్ఞాపించిన దాన్ని అంతటిని దాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొని ఎడల తొలగిపోనీయనని వారు ఇక్కడే ఉంచుతాడని నేను చెప్పినట్టుగా మీరు చేస్తే ఈ దేశంలో ఉంటారని దేవుడు చెప్పాడు. వింటున్నారా? అందరూ వింటున్నారా? హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రం ఉన్న ప్రకారం మీరు చేస్తే ఈ దేశంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ ఉంటారు అని దేవుడు చెప్పాడు. కానీ వాళ్ళందరూ దాన్ని ఏం చేయలేదంట, వెనక నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు మించిన లయము చేసిన జనానికి మించిన చెడుతనం చేశారంట ఇజ్రాయెల్ ప్రజలు. ఘోరమైన పాపాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, గొప్ప గొప్ప నీచమైన కార్యాలన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రజలు చేసేసారు. అది అంటే గొప్ప రాజా చెడ్డ రాజా? గొప్ప రాజుల్లో కూడా చాలా చెడ్డ రాజు. గ్రేట్ కింగ్ అని చాలా బ్యాడ్ కింగ్. ప్రజలందరినీ చెడిపోవడానికి రేపి కారకుడైపోయాడు. ప్రజలందరి చేత తప్పులు చేసేసి. హల్లెలూయా. అందరూ వింటున్నారా? మొదటి వారు అంటే పర్ఫెక్ట్ కింగ్స్, దావీదు వలె నడుచుకున్న రాజు. మొదటివాడు యోషియా, రెండోవాడు హిజ్కియా, మూడోవాడు ఉజ్జియా. రెండవ వర్గం ఎవరు అంటే విధేయత చూపించారు, ప్రజలకు భయపడి తప్పు చేశారు. వారిలో మొదటివాడు యెహోషాపాతు, రెండోవాడు ఆసా. ఏమండి? ఇక మూడవది, ప్రారంభం చాలా బాగున్నది, ముగింపు చాలా చెడ్డగా ఉన్నది.
ది గ్రేట్ కింగ్ సొలొమోన్ మహారాజ్. ఆమేన్, హల్లెలూయా. చివరిగా నాలుగవది, దేవునికి అసలు విధేయతే లేని పరిపూర్ణమైన అవిధేయుడైన రాజు మనస్సే. హల్లెలూయా. వీళ్ళందరి దగ్గర మీరు కామన్గా పర్టికులర్గా ఆలోచింపజేస్తూ వస్తే దావీదుతో చేసినటువంటి ఆ యొక్క నిబంధననే దేవుడు ప్రతి రాజు దగ్గర మాట్లాడుతున్నాడు. ఏది? నా నామమును యెరూషలేములో ఉన్న ఆ మందిరములో ఉంచుతా. హల్లెలూయా. కానీ వాళ్ళు నడుచుకొనకపోయేసరికి, మీరు ఇందాక మనం చదివాం 1 రాజులు 9వ అధ్యాయం మీరు చూస్తే, ఈ కార్యములు వారు చేయకపోయినందున ఆ దేశములో నుండే ఇజ్రాయేల్ ప్రజలను కొట్టివేసి అన్య ప్రజలలోకి చెదిరిపోయేటట్లుగా దేవుడే చేశాడు. అవును కదా? ఒకసారి చదివితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. చదువు 1 రాజులు 9వ అధ్యాయం. 6 నుంచి చదువు. సొలొమోను తంతున మాట అది. మీరే గాని నన్ను వాక్య ప్రకారం వెంబడించుటక మాని, ఆజ్ఞల్ని, కట్టడల్ని, శాస్త్రాలని అనుసరించకుండా మానేసి పూజిస్తే నేను ఏ దేశాన్ని అయితే ఇజ్రాయెల్ ప్రజలకి ఈజిప్ట్ దేశంలో చూసి నాకు ఇచ్చానో ఆ దేశంలో నేను వారిని ఉండనీయకుండా వారిని ఇజ్రాయెల్ ప్రజలను నిర్మూలన చేసి నా సముఖములో ఉండకుండా నేను కొట్టివేస్తా. ఇజ్రాయేల్ యొక్క ప్రజలందరూ కూడా సర్వ సమాజముల ప్రజల్లోకి, ప్రపంచ దేశాల్లోకి చెదిరిపోయి సామెతగాను హేళన ఎగతాళి చేసేబడే వాళ్ళగా ఇజ్రాయెల్ ప్రజలు చేయబడుతురు. చదువయ్యా. వచ్చిన వాళ్ళందరూ చూసి ఏం చేస్తారు? వచ్చిన వాళ్ళందరూ చూసి, ఈజిప్ట్ దేశంలో నుంచి తీసుకొచ్చిన దేవుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ ఇది మళ్ళీ ప్రపంచ దేశాలకు చెదిరిపోయేటట్లు చేస్తారు, చెదిరిపోయేటట్లు చేశాడు అని మాట్లాడుకునేటట్లుగా నేను చేస్తానని దేవుడు ముందుగా చెప్పాడా లేదా? అంటున్నాడా లేదు ఇక్కడ? ఏమండి? హల్లెలూయా. చదవయ్యా. ఆశ్చర్యపడి యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకు ఇలాగున ఎందుకు చేసినని అడుగగా, జనులందరూ చెప్పుకుంటారు. ఎవరు చెప్పుకునే వాళ్ళు? ఎవరు? ఎవరాయా చెప్పుకునేది? ఎవరు చెప్పండి సార్. బబులోను రాజ్యము మొదలుకొని చెదిరిపోయారా ఇజ్రాయేల్ ప్రజలు? మీ అందరికి అర్థమైంది నేను చెప్పేది. ఎప్పుడు నుండి వాళ్ళు చెదిరిపోయారంటే నెబుకద్నెజరు కాలం నుండే వాళ్ళు చెరలో ఉన్నారు. బబులోనులో చెరలో ఉన్నారు, మాదీలు పార్సికుల చెరలో ఉన్నారు, గ్రీకుల చెరలో ఉన్నారు, రోమిలి యొక్క చెరలో, అన్నిలో రోమి యొక్క చెరలో కూడా ఉన్నారు. అవును కదా? క్రీస్తు వచ్చినప్పుడు కూడా తీర్పు తీర్చినప్పుడు అన్ని రోమే. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏంది? బబులోను కాలం మొదలుకొని వాళ్ళు చెరలో ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు చెరలో నుండి బయటకు వచ్చి ఒక రాజ్యంగా చేర్చబడ్డారు అంటే 50 సంవత్సరాల క్రితం స్వతంత్ర దేశంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అవును కదా? హల్లెలూయా. ఇప్పుడు ఆ బబులోను రాజ్యం మొదలుకొని 50 సంవత్సరాల వరకు ఏ జనులు చెప్పుకుంటారంటే అన్ని జనులే. ఎవరు చెప్పుకుంటారు? ఏంది వీళ్ళేంది? యూదులేంది అబ్బా కెనడాలో ఉన్నారు, యూదులేంది ఇండియాలో ఉన్నారు, యూదులేంది బ్రిటన్లో ఉన్నారు, యూదులేంది ఈ దేశంలో ఉన్నారు, ఆ దేశంలోనే. ఎవరు చెప్పుకుంటారంటే అన్య ప్రజలు మాట్లాడుకోబోతున్నారని దేవుడు ముందుగా చెప్పాడు ఇక్కడ. అదే ఇక్కడ మాట్లాడుతాడు. చదవయ్యా. విడిచిపెట్టి ఇతర దేవతలను ఆధారము చేసుకుని కొలిచి పూజించుచూ వచ్చిరి గనుక యెహోవా ఇక్కడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు. రప్పించాడా? హల్లెలూయా. బబులోను కాలంలో ఉన్న ప్రజలందరూ చెప్పుకున్నారు,
మిగతా రాజ్యాలంటి కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్పుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. మీకు ముఖ్యంగా నేను ఒకటి చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఈ 4 రకాలైనటువంటి రాజులలో 4 వర్గాల రాజులు ఈ కాలములో ఉన్న విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నారు. ఈ 4 రకాలైన వర్గాలలో నువ్వు ఏ రాజుకు సంబంధించినోడివి, ఏ వర్గానికి సంబంధించినోడివి? మొదటి వర్గమా? పరిపూర్ణ విధేయత. రెండో వర్గమా? కొద్దిగా చేసి చివరికి వచ్చరికి మా జనులకు భయపడి మా వాళ్ళు ఇట్ట అంటున్నారు, మా వాళ్ళు అట్ట అంటున్నారు అని జనులకు భయపడి అవిధేయత చూపించే రకమా? లేకపోతే మూడోది ప్రారంభం బాగా ఉండి ముగింపుకు వచ్చేసరికి కింద పడి పైకి లేకపోయే రకమా? అయ్యా ఏ రకం? లేకపోతే పరిపూర్ణమైన అవిధేయత రకమా? హల్లెలూయా. మూడో రకం చూసావా? చాలా దారుణంగా ఉంటుంది అది. ఈ మూడో రకంలో మాత్రమే 90% మంది ప్రజలు ఉంటారు సంఘాల్లో. 90% మంది ప్రజలు ఎవరో ఎందుకు మన సంఘాల్లోనే, మన చర్చిలో, మన చర్చిలో పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికెళ్ళి ప్రారంభంలో భలే ఉంటాడు. బ్రదర్ అంత తోడు, సిస్టర్ అంత ఆమె, ఎవరు ఉండరు బ్రదర్ అంట. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి అవుట్. మా నాన్న తిడుతున్నాడు, మా అమ్మ కొడతా ఉంది, ఇట్లా అట్లా చెప్పి పెళ్లి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వివాహాలు చేసుకొని నేను కూడా విశ్వాసే అని చెప్పుకుంటే దేవుడు ఒప్పుకుంటాడు. ఏంది దేవుడు ఒప్పుకుంటాడా? నువ్వు చెప్పుకొని తిరగాల్సిందే. కానీ వాక్యం దానికి అనుకరించదు, దాన్ని వాక్యం ఒప్పుకోదు. ఒకరు ఏదో అంటారు, వాళ్ళు బాధపడతారు, లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. వాక్యం దగ్గర అటువంటి ఉద్దేశాలు ఏమీ పనిచేయవు. వాక్యం అందరికీ సమానం. ఏమండి? వాక్యమే అందరికీ సమానమే. అది నాకైనా, 5 రకాల పరిచర్య పనిచేసే వాళ్ళకైనా, సంఘములో విశ్వాసులకైనా, అది ఎవరికైనా వాక్యముని అందరికీ సమానమే. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుడు నా నామాను ఉంచుతానన్నాడు విధేయత చూపించిన వాళ్ళకి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక్కడ నామాను ఉంచుతానల్లా, ఆ మందిరములు నిన్నే ఒక భాగంగా చేస్తానన్నాడు. మీ అర్థమైంది మీకు? అక్కడ ఆ మందిరములో నా దృష్టి, నా మనసు ఉంచుతాను, నా నామాన్ని ఆ మందిరానికి ఉంచుతాను పాత నిబంధనలో. కానీ క్రొత్త నిబంధన మందిరానికి మాత్రం దేవుడు ఏమంటున్నాడంటే ఆ మందిరములో నిన్ను ఒక భాగముగా నేను చేస్తాను. అర్థమైందా? చూడు, నేను రెఫరెన్స్ చదివి ముగిచ్చేస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చివరిగా. ప్రకటన 3:12 చూడండి, అందరు గమనించాలా. జయించువాణిని ఏం చేశాడంట? నా దేవుని ఆలయం ఏంటి? మనమే. హల్లెలూయా. అందరూ వింటున్నారా? నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా నేను చేసేదను. అందరూ వింటున్నారా? అక్కడేమో మందిరములో నా నామాన్ని, నా మనసును, నా దృష్టిని ఉంచుతాడు అక్కడ పాత నిబంధనలో. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక్కడ మారిపోయింది, కాలంలో ప్రత్యక్షత మారిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఆ మందిరంలో ఏమవుతామంట మనం? జయించిన వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా నేను చేస్తాను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికపోడు. నా దేవుని పేరును దిగివచ్చుచున్న
నూతనమైన యెరూషలేము అనబడే ఆ పేరును, నా దేవుని యొక్క పట్టణపు పేరును, నా కొత్త పేరును వాడి మీద ఆమె మీద నేను రాసేదను. చూపులు ఉంచేది లేదు ఇక్కడ, మనసు ఉంచేది లేదు ఇక్కడ. ఏకంగా ఆయన నామము రాస్తున్నాడు. అంటే రాయడం అంటే వింటున్నారా? రాయడం అంటే ఆయననే వాక్యముగా చేస్తున్నాడు. క్రీస్తు వాక్యం అయినట్లుగా ఆయన వధువు కూడా ఏమై ఉన్నది? వాక్యమై ఉన్నది. హల్లెలూయా. ఆయన మొదటి రాకలో రక్త మాంసముల శరీరంలో ఉన్నట్లుగా ఇప్పుడు కూడా ఆయన యొక్క గొర్రెపిల్ల భార్య వాక్యముగా ఉన్నది. ఆయన పేరుని ఏం చేస్తాడు? ఆమె మీద రాస్తున్నాడు. అదేంటంటే శ్రీమతి యేసుక్రీస్తు. అందుకే అందరికీ అర్థం కాదు. శ్రీమతి యేసుక్రీస్తు అంటే అందరికీ అర్థం కాదు. కేవలం ప్రత్యక్షత ఉన్న వాళ్ళకి 10 లక్షలలో ఒకరు, సంఘములు 20 మంది ఉంటే 20 మందికి ఒక రకంగా అర్థం కాదు. ఒకరిద్దరికి మాత్రమే ఆ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రభు చిత్తమైతే ఇంకోసారి ఈ యొక్క వర్తమానాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నా. చెప్పబడిన వర్తమానమును ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.